కావలి రూరల్ మండలంలోని కొత్త సత్రం, తుమ్మలపెంట, చెన్నైపాలెం గ్రామాల్లో ఉన్న సముద్ర తీరాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానానికి వచ్చిన భక్తులకు కావలి డీఎస్పీ శ్రీధర్ పలు సూచనలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ సముద్ర స్నానానికి వచ్చే భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రూరల్ సీఐ రాజేశ్వరరావు, రూరల్ ఎస్ఐ తిరుమల రెడ్డి, మెరైన్ ఎస్ఐ జానకిరామరెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా కావలి పోలీసు వారు సముద్ర స్నానాలు చేసే భక్తులందరికీ కూడా వాళ్ళ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సముద్రం లోపలికి పోకుండా కట్టడి చేసి తుమ్మలపెంట, చెన్నైపాలెం, కొత్త సత్రం 3 ఏరియాల్లో కూడా డ్రోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మైక్ సెట్ ఏర్పాటు చేయడం జరిగింది. మైకుల్లో అందరికీ కూడా ఇప్పుడు కాషన్స్ ఇస్తున్నాము. లోపలికి వెళ్ళొద్దండి, త్వరగా ముగించుకొని రండి అని చెప్పేసి పూజలు. అదేవిధంగా స్విమ్మర్స్ని 5 మంది స్విమ్మర్స్ని, బోట్స్ని కూడా రెడీ చేసి పెట్టున్నాము. మా పోలీసు రాత్రి 3:30 నుంచి ఇక్కడ బందోబస్తు చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 500-600 మంది వచ్చాయి. ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపు 4000 మంది దాకా వచ్చారు. చాలా ఎక్కువ మంది వచ్చారు. భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ సముద్ర స్నానాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. సముద్రం కొద్దిగా పౌర్ణమి కాబట్టి కాస్త ఎక్కువ అలలు తాకిడి ఎక్కువగా ఉన్నాయి. మరీ లోతుగా పోకుండా బయట నుంచే పూజా కార్యక్రమాలు, స్నానాలుగా చేసుకునేసి సేఫ్గా వచ్చేయాలని చెప్పేసి అందరికీ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సముద్ర స్నానాలకు వచ్చే వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ప్రశాంతంగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం.